సో మిస్ అయిన వాళ్ళు క్లాస్ 1, క్లాస్ 2కి సంబంధించిన వీడియోస్ నేను చార్ట్‌లో పెట్టాను చూసుకోండి ఇక్కడ. సో ఇది క్లాస్ 1 ఇక్కడ చార్ట్‌లో నేను ఇస్తున్నాను చూడండి. సో అది మీకు ఇక్కడ కనబడుతుంది కదా! మీకు చార్ట్ అంటే తెలుసు కదా అందరికి గూడా. సో ఇక్కడ చార్ట్‌లో నేను క్లాస్ 1, క్లాస్ 2 ఎవరైతే రికార్డెడ్ అంటే క్లాస్‌కి అటెండ్ కాని వాళ్ళకి ఈ వీడియోస్ చూసుకొని ఓకే. సో ఫస్ట్ అండ్ సెకండ్ 2 వీడియోస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయినాయి. ఎస్ఏపీ అంటే ఏంటి? ఈఆర్‌పీ అంటే ఏంటి? ఎస్ఏపీ ఎందుకు మార్కెట్‌లో ఫేమస్? ఎస్/4హనా అంటే ఏంటి? ఎంఎం అంటే ఏంటి? లాజిస్టిక్స్ అంటే ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా మీకు ఈ బేసిక్ క్లాసెస్‌లో ఉంటాయి. ఓకేనా? సో, మరి ఆ క్లాస్ సంబంధించి 2 వీడియోస్ అయినాయి. ఓకే. 2 వీడియోస్ మీరు కంప్లీట్ చేసుకుంటే మనకి సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి మెయిన్ క్లాసెస్. అది జస్ట్ లైక్ ఏంటంటే ఒక ఐడియా మీకు. ఎస్ఏపీలో జాయిన్ అయ్యేటప్పుడు మినిమమ్ నేర్చుకోవాల్సిన ఈ ఏరియాస్ ఓకే. సో, మనకి ఈ రోజు నుంచి బేసిక్‌గా మరి ఇంపార్టెంట్ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే. సో, మరి ఇంకా మనకి ఎవరైనా సో, రిజిస్టర్ అంటే ఆల్రెడీ జాయిన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయి ఉంటే ఈ రోజు మరి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ చార్ట్‌లో నేను డీటెయిల్స్ పెడుతున్నాను. ఓకే. సో, ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, అలాగే ఎవరైనా ఇంకా సర్వర్ తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సర్వర్ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్‌లో పెడుతున్నాను. ఓకే. సర్వర్ డీటెయిల్స్. సో, సర్వర్ డీటెయిల్స్ కూడా నేను చార్ట్‌లో ఇస్తున్నాను. ఒకసారి చూడండి. సర్వర్ నంబర్‌కి ఆల్రెడీ ఇచ్చినట్టున్నాను. మళ్ళా ఇస్తున్నాను. సర్వర్ నంబర్ ఇది. ఓకే. ఈ సర్వర్ నంబర్‌కి చార్ట్‌లో పెడుతున్నాను సర్వర్ నంబర్ కూడా. సో, ఈ సర్వర్ నంబర్‌కి ఫోను చేసి మీరు సర్వర్ తెచ్చుకోవాలి. ఎవరైతే ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇదిగోండి ఈ సర్వర్ నంబర్‌కి కాల్ చేసి సర్వర్ ఇమ్మీడియేట్‌గా ఎస్ఏపీ ఎంఎన్‌కి సంబంధించి సర్వర్ అనేది ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవాల్సి ఉంటదండి. ఓకే. సో, కాబట్టి ఇది ఓవరాల్‌గా అందరికీ గూడా ఐడియా. సో, ఎస్ఏపీ ఎంఎం సంబంధించి సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకిక్కడ డీటెయిల్స్ నేను 2 ఫోను నంబర్స్ ఇచ్చాను. ఈ ఫోను నంబర్స్‌ని కాంటాక్ట్ అయ్యి గూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. అండ్ సో, ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. సో, మరి ఈరోజు మనం ఇంకా మనకి ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ కింద లెక్కనమాట. ఓకే. సో, ప్రీవియస్ క్లాసెస్‌తో ఈ క్లాసెస్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఆల్రెడీ మనకి సో, స్టార్టింగ్ నుంచి ఎవరైతే విన్నారో, సో, వాళ్ళ కోసం వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 వీడియోస్ ఇచ్చానిక్కడ. ఈ 2 వీడియోస్ మీకు ఇంట్రడక్షన్ వీడియోస్ ఇవి. ఈ 2 వీడియోస్‌ని చూసుకొని మీరు వెంటనే సో, మీరు డిసైడ్ చేసుకోవచ్చు కోర్స్‌లో కంటిన్యూ అవ్వాలా లేదా అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మెయిన్ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. సో, ఎస్/4హనా కన్సల్టెంట్ కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రేపొద్దున కంపెనీలో జాయిన్ అయితే నీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయన్నది ఈరోజు ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే. రేపటి నుంచి ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా రిలేటెడ్ టు ప్రాజెక్ట్ బట్ మెయిన్ క్లాసెస్ వచ్చేటప్పటికి ఈ రోజు నుంచే రేపటి నుంచి కొంచెం అడ్వాన్స్‌గా వెళ్తా ఉంటాం. ఓకేనా? ప్రాజెక్ట్ క్లాసెస్ మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే. సో, మీకేంటంటే ఇప్పుడు ఈ ఎస్ఏపీ కన్సల్టెంట్ కింద రేపొద్దున ఎస్/4హనా కన్సల్టెంట్ అంటే ఎంఎం కన్సల్టెంట్ కింద ఎస్/4హనా అంటే ఇక్కడ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అంటాం. ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్‌ని ఏమంటాం? సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ కన్సల్టెంట్ మనకి. సో, ఎంఎంని ఏమంటామంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అంటారు. సో, ఎస్/4హనాలో ఎంఎంని సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అంటారనమాట. సో, యాస్ ఏ ఎస్/4హనా ఎంఎం కన్సల్టెంట్ కింద రేపు మరి ఏం చేయాలి? జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం ఒక ఐడియా ఇస్తాను మీకు ఈరోజు కంప్లీట్‌గా. సో, మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది. చాలామంది నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎస్ఏపీలోకి స్విచ్ అవుతున్నారు. ఓకే. సో, కాబట్టి కన్‌ఫ్యూజన్ ఉంటది. అసలు ఎస్/4హనా ఎంఎం మనకసలు సెట్ అవుతుందా? లేదా? సో, బేసిక్‌గా మరి ఐటీలోకి స్విచ్ అవుతున్నారు నాన్ ఐటీ నుంచి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? అనేది కూడా మనకి మనం దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాల్సి ఉంటదండి. ఓకే. సో, మీరు ప్రాజెక్ట్ బేస్డ్ అండి. సో, మీ వర్క్ అంతా కూడా కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్డ్ అన్నమాట. అండ్ ఒక 200-300 నోట్‌బుక్ ఒకటి కొనుక్కొని సో, మనం చెప్పే పాయింట్స్ అన్నీ నోట్‌బుక్‌లో రాసుకొని నేను ఇస్తానండి. నోట్స్ అన్నీ ఇస్తాను. మొత్తం అన్నీ ఇస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం ఐటీలోకి స్విచ్ అవుతున్నారు కాబట్టి సో, మీరు నోట్‌బుక్ కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేసి అన్నీ రాసుకుంటా ఉండండి. ఓకే.
సో అలాగే మీకు పీడిఎఫ్ కాపీస్ ఇస్తాను. పీడిఎఫ్ కాపీస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ కంప్లీట్‌గా రేపొద్దున మీరు జాబ్‌లో జాయిన్ అయితే అంటే ఒక ఎస్4 హనా ఎంఎం కన్సల్టెంట్ కింద రేపొద్దున జాబ్‌లో జాయిన్ అయితే కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి, ప్రాజెక్ట్ వర్క్ వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్డ్ అన్నమాట. మీ వర్క్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే. సో ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ఏంటి? సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే మీకు రేపొద్దున్న మీకు ఇచ్చే వర్క్ అనేది ఏ ప్రాజెక్ట్‌లో ఇస్తారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో మీరందరూ నాన్ ఐటీ గైస్. మీరిప్పుడు ప్రాజెక్ట్స్ మీద పని చేసారో లేదో నాకు ఐడియా లేదు. బట్ సో ఎస్4 హనాలో మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద మీకు రేపొద్దున్న వర్క్ రావచ్చు. ఓకే. ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ దగ్గర దగ్గర ఎంతుంటది? అండ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం బేసిక్‌గా ఎలాంటి యాక్టివిటీస్ మనం ఇన్వాల్వ్‌మెంట్ అవుతాం అనేది ఈ దగ్గర ఇయన్నీ క్లాస్‌లు మనకి జరిగాయన్నీ కూడా. కాబట్టి రేపొద్దున మీకు ప్రాజెక్ట్ బేస్ మీద క్లాస్ మీకు ఇదుంటది. ఓకే. సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అసలు మామూలుగా ఎస్ఏపీలో సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సో ఎస్4 హనాలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది మనం చూసినట్లయితే ఓకే. ఎస్4 హనాలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయని చూసినట్లయితే సో ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. రెండోది సపోర్ట్ ప్రాజెక్ట్. సో మూడోది మనకి రోల్ ఔట్ ప్రాజెక్ట్. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎస్4 హనా. ఎస్4 హనాలో మనకి ఎలాంటి కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటది. సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటది. రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ ఔట్, అప్‌గ్రేడ్, కన్వర్షన్. ఓకే. నెక్స్ట్ ఏంటండి? మెర్జర్స్ అండ్ అక్విజిషన్. అంటే వీటిలన్నిటి గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్‌లో. బట్ ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఒక ఇంట్రడక్షన్. అంటే ప్రాజెక్ట్‌లు మీరు ఏ ప్రాజెక్ట్ మీద పని చేస్తారు? ఏంటి మీకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి? ఎస్ఏపీ ఎంఎం కింద మీకు నేర్చుకోవాల్సిన ఏరియాస్ ఏంటి? ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈరోజు గైడెన్స్ ఇస్తాను. అంటే ఏంటి రేపొద్దున మీకు జాబ్‌లో మనం జాయిన్ అయ్యే ముందే ఇవి మీరు నేర్చుకుంటే సో మీరు రియల్ టైమ్‌లో సర్వైవ్ అవ్వడానికి గాని, సస్టైన్ అవ్వడం గాని లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్‌లో సో సక్సెస్ అవ్వడం గాని జరుగుతుందన్నమాట. ఓకే. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ ఔట్ ప్రాజెక్ట్, అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్. ఇవి కాకుండా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఇక్కడేంటంటే ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ అన్నమాట. ఓకే. సో ఇంప్లిమెంటేషన్‌లోనే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. మినీ ప్రాజెక్ట్స్. మినీ ప్రాజెక్ట్స్ ఏంటి టెస్టింగ్ ప్రాజెక్ట్ అని, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అని, ఓకే. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అని, రైసిఫ్ అని అంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్. ఓకే. సో ఇలా మనకి మినీ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే 20-24 మంత్స్ వరకు ఉంటదండి. అంటే యావరేజ్ బేస్ మీద. నేను చేస్తుందంతా కూడా యావరేజ్ బేస్ మీద. ఓకే. కొన్ని ఇంప్లిమెంటేషన్ 16 నెలలకే అయిపోతాయి. కొన్ని ఇంప్లిమెంటేషన్ 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాబట్టి నేను యావరేజ్ బేస్ మీద చేస్తున్నాను. ఓకే. సో సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కొన్ని అగ్రీమెంట్స్ ఉంటాయి. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటదన్నమాట. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే ఏంటి? మీకు మెల్లమెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో రోల్ ఔట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 6 మంత్స్ మినిమమ్ 6 మంత్స్ ఉంటదండి. సో అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ కూడా 6 మంత్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. 6 మంత్స్ నుంచి మాక్సిమం 8 మంత్స్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. సో ఇది కూడా మనకి 10 మంత్స్ వరకు దాకా అల్లే ఛాన్సెస్ ఉంటాయి. మినిమమ్ అంటే మీడియం ప్రాజెక్ట్స్ అంటారు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సో ఇవి కూడా మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్ మినిమమ్ 6 మంత్స్ నుంచి సో 8 మంత్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇది 10 మంత్స్ వరకు నుంచి 12 మంత్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మరి ఇన్ని నెలలు పడతాయి. ఓకే. రేపొద్దున్న సో నీకు క్లయింట్ లొకేషన్‌లోకెళ్ళి నువ్వు వర్క్ చేయాలండి. సో క్లయింట్ వేరు, కన్సల్టింగ్ కంపెనీస్ వేరు. సో మిమ్మల్ని ఎవరు రిక్రూట్ చేసుకుంటారనేది కూడా చెప్తాను. సో ముందు ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ రాసుకో 6 మంత్స్. సో డేటా మైగ్రేషన్ 6 మంత్స్. ఓకే. రైసిఫ్ 4-5 మంత్స్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్స్ ఇవి. అంటే రేపొద్దున నీకు ప్రాజెక్ట్ వస్తే మినిమమ్ ఇంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. యావరేజ్ బేస్ మీద వస్తున్నాయి ఇక్కడ. యావరేజ్ బేస్ మీద. అంటే చిన్న చిన్న కంపెనీస్ అయితే త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయి. పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు సో టాటా ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో పెద్ద కంపెనీస్‌ని కన్సిడర్ చేసుకొని, చిన్న కంపెనీస్‌ని కన్సిడర్ చేసుకొని,
యావరేజ్ బేస్ మీద మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంతెంత పడుతుంది అనే ఐడియా మీకు అనేది ఇస్తున్నా ఫస్ట్ క్లాస్‌లో. సో రేపొద్దున నీకు ఎళ్లి నువ్వు సో క్లయింట్ లొకేషన్‌లోకి ఎళ్లి పని చేయాలి. క్లయింట్ లొకేషన్‌లోకి ఎళ్లి పని చేయాలంటే నీకు ఇందులో నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా నీ క్లయింట్ అనేది అలొకేట్ చేయొచ్చు. అంటే మీకు ఏ ప్రాజెక్ట్‌లైనా నువ్వు పని చేయొచ్చు. క్లయింట్ సంబంధించిన వర్క్ నువ్వు చేయాలన్నమాట. ఇక్కడ మనకి క్లయింట్ అనేది ఉంది. అలాగే కన్సల్టింగ్ కంపెనీస్ అనేది కూడా ఉంది. ఇక్కడ 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి. సో కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఐబీఎం, ఐటీ కంపెనీస్ టీసీఎస్, అసెంచర్, ఓకే. టీసీఎస్, అసెంచర్, సో అలాగే ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, ఓకే. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో నువ్వు వర్క్ చేస్తావు. రియల్ టైమ్‌లో ఒక ఐటీ కన్సల్టెంట్ కింద నిన్ను ట్రీట్ చేస్తారు. అంటే నువ్వు ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటుంది ఐటీకి సంబంధించి. అలాగే ఈ కోర్స్ అయిన తర్వాత కూడా ఎండ్ యూజర్‌కి కూడా వెళ్ళిపోవచ్చు మీరు. ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు చూడండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, ఓకే. గూడ్స్ రిసీవ్ చేసుకోవడం ఇలాంటి ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇది సాఫ్ట్‌వేర్ గురించి కంప్లీట్‌గా. అంటే సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు. ఇక్కడ 7:30కి మనకి పీఎంకి స్టార్ట్ అవుతున్న కోర్స్ ఏంటంటే, ఇది కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ సైడ్‌లోకి వచ్చేసారు మీరు. ఈ కోర్సే సాఫ్ట్‌వేర్ కోర్స్. రేపొద్దున ఈ కోర్స్ నేర్చుకొని మీరు జాబ్ కొడితే, సో ఐటీ ఇంజినీర్స్ అనొచ్చు, సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్స్ అనొచ్చు, లేకపోతే మిమ్మల్ని టెక్నికల్ సర్విస్ స్పెషలిస్ట్‌లు అనొచ్చు. అంటే ఒక జావా, పైథాన్ కోడింగ్ ప్రోగ్రామ్ మీద కమాండ్ నుండి ఎంతైతే సాలరీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో బేసిక్‌గా, మాక్సిమం మీరు కూడా అంతే సాలరీ ఇందులో నుంచి కూడా గెయిన్ చేయొచ్చనమాట. వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ సాలరీ విల్ బి గివెన్. బట్ మంచి ప్యాకేజ్ అయితే వస్తది. 4,00,000 నుంచి కనీసం 10,00,000 ప్యాకేజ్ సింపుల్‌గా ఎర్న్ చేయొచ్చు. అంటే సింపుల్‌గా అంటే 4,00,000 అనేది ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10,00,000 ప్యాకేజ్ అని మినిమమ్ ప్యాకేజ్. సో కంపల్సరీగా 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎస్ఏపీలో ఉన్నట్లయితే మినిమమ్ 10,00,000 ప్యాకేజ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకేనా? కాబట్టి రేపొద్దున నువ్వు ప్రాజెక్ట్ అంటే సో రేపొద్దున ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్‌లు ఎక్కడైనా మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌లో ఏసేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో నువ్వు పని చేయాలన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సో నీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న 4 నెలల ప్రాజెక్ట్‌లు, 6 నెలల ప్రాజెక్ట్స్ ఆటిల్లో కూడా ఉంటాయి. సో మీకేంటంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే కన్సల్టింగ్ కంపెనీస్ ఇవి ఎస్ఏపీ పార్ట్నర్స్ అంటారు వీటిని. వీటిని ఏమంటారంటే ఎస్ఏపీ పార్ట్నర్స్ అంటారు. సో క్లయింట్ అంటే ఇప్పుడు ఎస్ఏపీ నాన్ ఎస్ఏపీలో ఉన్నాడన్నమాట. క్లయింట్ అంటే క్లయింట్ నెవర్ యూజ్డ్ ఎస్ఏపీ ఎర్లియర్. హి వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపీ ఫస్ట్ టైమ్. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైమ్ ఎస్ఏపీలోకి క్లయింట్ వస్తున్నాడు అనేది మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. సీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ కంపెనీ నెవర్ యూజ్డ్ ఎర్లియర్. దిస్ కంపెనీ నెవర్ యూజ్డ్ ఎస్ఏపీ ఎర్లియర్. అంటే ఇప్పుడు ఈ ఎస్ఏపీని ఎప్పుడు కూడా ఈ కంపెనీ యూజ్ చేయలేదంట. ఓకే. సాఫ్ట్‌వేర్ ఏదో టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఉంది ఎర్లియర్. ఈ టాలీ సాఫ్ట్‌వేర్ 10 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ పనిచేస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఊరికే ఎగ్జాంపుల్. ఎప్పటి నుంచి ఉందో మనకు తెలీదు. బట్ జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎస్ఏపీలోకి ఈ కంపెనీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుందాం అనుకుంటుంది. అంటే ఫస్ట్ టైమ్ ఎస్ఏపీలోకి మైగ్రేట్ అవ్వాలి. ఎస్ఏపీని యూజ్ చేసే కంపెనీస్ అయినా పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్ఏపీని ఎక్కువ యూజ్ చేస్తాయి. జనరల్‌గా అయితే చిన్న చిన్న కంపెనీస్ టాలీ సాఫ్ట్‌వేర్, ఫోకస్ ఇలాంటి చిన్న చిన్న ఇండియాలో వాడుతా ఉంటారు. టాలీ, ఫోకస్ అలాంటివి. కొన్ని ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ జైంట్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఉంటది. ఓకే. వాళ్ళేంటంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఉంటారు. ఎక్కడెక్కడ పడితే అక్కడ బిజినెస్‌ని పెట్టేస్తా ఉంటారు. ఏ కంట్రీస్‌లో కావాలంటే ఆ కంట్రీ. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం ఇక్కడ మనం చూసినట్లయితే కంపల్సరీగా ఉండేది ఏంటి అంటే ఇక్కడ సో ఇలాంటి కంపెనీస్‌ని క్లయింట్ అంటాం. క్లయింట్ కోసం మనం పని చేయాలి. సో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేది కన్సల్టింగ్ కంపెనీస్. యూ నీడ్ టు వర్క్ విత్ యువర్ క్లయింట్ అన్నమాట. సో మీరు క్లయింట్ కోసం పని చేస్తారు. అంటే క్లయింట్ లొకేషన్‌లో పని చేస్తారు. సో నౌ ఏ డేస్ ఏంటంటే మీకు మొత్తం అంతా కూడా సో ఎలా ఉందండి నౌ ఏ డేస్ అంతా హైబ్రిడ్ మోడల్ ఉంది. అంటే 3 మంత్స్ ఇక్కడ, 3 మంత్స్ క్లయింట్ లొకేషన్‌లో. అంటే ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ 3 సో ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ 3 డేస్ సారీ 3 మంత్స్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ 3 డేస్ ఉంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీస్‌కెళ్ళి పని చేయాల్సిన హైబ్రిడ్ మోడల్ కంటిన్యూ అవుతుంది. ఓకే. జనరల్‌గా అయితే మనం క్లయింట్ లొకేషన్‌లోకెళ్ళి వర్క్ అనేది చేస్తా ఉంటాం. మాక్సిమం జనరల్ కేస్‌లో క్లయింట్ లొకేషన్‌లోకెళ్ళి మనం వర్క్ చేస్తాం. మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేది కన్సల్టింగ్ కంపెనీస్ మార్కెట్‌లో ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్, బిగ్ సైజ్ కంపెనీస్ మనకి ఐబీఎం, టీసీఎస్, అసెంచర్, క్యాప్‌జెమినీ ఇంకా కొన్ని చాలా ఉంటాయి కన్సల్టింగ్ కంపెనీస్. అవి కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయన్నమాట. ఐటీసీ ఇలాంటి కంపెనీస్ కూడా.
సో కాబట్టి ఇక్కడ క్లయింట్ వర్క్‌లో క్లయింట్ కోసం నువ్వు పని చేస్తున్నావు. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఇవి. ఇక్కడితో మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా! కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, ఈ ఎస్ఏపీని ఇంప్లిమెంటేషన్ చేసే కంపెనీస్‌ని కన్సల్టింగ్ కంపెనీస్ అంటాం. ఎస్ఏపీ పార్ట్నర్స్ అంటే వీళ్ళ పనేంటంటే రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఐబీఎం ఉంది. కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకొని క్లయింట్‌కి డిప్లాయ్ చేస్తాయి. ఐబీఎం క్లయింట్ వచ్చినప్పుడు టీవీఎస్. సో, దానికి డిప్లాయ్ చేసింది. అక్కడ సో, క్లయింట్ లొకేషన్‌లో మీరెళ్లి పని చేయాలన్నమాట. సో, క్లయింట్‌కి ఎస్ఏపీని ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి. ఓకే. సో, క్లయింట్ టాలీ సిస్టమ్‌లో ఉన్నాడు. ఆ టాలీ సిస్టమ్‌లో 10 ఇయర్స్ దగ్గర డేటా ఉంటది. ఆ డేటా మొత్తం కూడా ఎస్ఏపీలోకి వచ్చేసేయాలన్నమాట. ఓకేనా? ఆ డేటా మొత్తం కూడా ఎస్ఏపీలోకి వచ్చేసేయాలన్నమాట. సో, కాబట్టి ఇక్కడ సో, క్లయింట్ అనేవాడు టాలీ సిస్టమ్‌లో ఉన్నాడు. ఈ టాలీ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గూడా. సో, ఎస్ఏపీలోకి మైగ్రేట్ అయిపోవాలి. సో, అంటే ఎస్ఏపీలోకి అంటే టాలీ సిస్టమ్ నుంచి ఎస్ఏపీలోకి మైగ్రేట్ అయిపోవాలి. సో, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటది. సో, ఈ 10 ఇయర్స్ డేటా అంతా కూడా ఎస్ఏపీలోకి వచ్చేసేయాలి. ఇది రిక్వైర్మెంట్. ఇది రిక్వైర్మెంట్. ఈ 10 ఇయర్స్ డేటా ఏదైతే ఉందో, ఈ 10 ఇయర్స్ డేటా అంతా గూడా మొత్తం గూడా మైగ్రేట్ చేయాలన్నమాట. ఎస్ఏపీలోకి మొత్తం డేటా అంతా గూడా డేటా మైగ్రేషన్ అంటారు. ఇది ఒక ప్రాజెక్ట్. డేటాని మైగ్రేట్ చేయడం. అంటే నాన్ ఎస్ఏపీలో ఉన్న సిస్టమ్‌ని, నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలో తీసుకురావడం. డేటా మైగ్రేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అన్నీ ఉంటాయి. ఓకే. సో, అంటే సో, బేసిక్‌గా మీకు మీ డ్యూటీ ఏంటి అంటే, సో, ఇలాంటివి. అంటే ఏంటి? సో, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. ఇయన్నీ ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. రేపొద్దున పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, మీరు ఈ క్లయింట్‌కి మీరు ఎస్ఏపీని ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలన్నమాట. సో, ఈ క్లయింట్ ఏంటంటే 10 ఇయర్స్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడంటే, ఇక్కడ టీవీఎస్ వాడు ఏం చేస్తాడంటే, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు ఒక బిడ్ పెడతాడు. ఒక బిడ్ పెడతాడు. బిడ్ ప్రైస్ పెడతాడు. ఒక 50,00,00,000 ప్రాజెక్ట్ అని చెప్తాడు. సో, దీన్ని వాడు డ్యూరేషన్ ఇచ్చేసి వాడు 18 మంత్స్‌లో కంప్లీట్ చేయాలంటాడు. వాడు బిడ్ పెడతాడట. ఈ బిడ్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌ని పార్టిసిపేట్ చేయొచ్చు. టీసీఎస్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఐబీఎం పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో, లేకపోతే కాగ్నిజెంట్ వాళ్ళు ఇన్విటేషన్ పెడతాడు. సో, పలానా ఎవరైతే వాళ్ళకి కావాలో వాళ్ళు ఇన్విటేషన్ బిడ్ పెడితే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఈ పెద్ద ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రాజెక్ట్‌ల కోసం ఎతుకులాడుతా ఉంటాయి. వాళ్ళకేంటంటే ప్రాజెక్ట్స్ కావాలి. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ కావాలి. ఆళ్ళకి ప్రాజెక్ట్ బ్రోకర్స్ ఉంటారు. ఓకే. సో, ఈ బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి ఇలాంటి టీవీఎస్ లాంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్‌కెళ్ళిపోయి మీరు నాన్ ఎస్ఏపీలో ఉన్నారు కాబట్టి ఎస్ఏపీలోకి మైగ్రేట్ చేసి పెడదాం. ఓకే. సో, మనకి ఎంత కాస్ట్ అవుద్ది, ఎంత బడ్జెట్ అవుద్ది ఓవరాల్‌గా. సో, టీసీఎస్ అయితే బెటర్ అని చెప్పి ఇలా తిరుగుతా ఉంటారు. ప్రాజెక్ట్స్ కోసం. సో, అంటే ప్రొడక్ట్‌ని సేల్ చేసేవాడు ఎట్లా అమ్ముతారో అట్లా ఎస్ఏపీకి సంబంధించింది కూడా ఈళ్ళేంటంటే తిరుగుతా ఉంటారు. వీళ్ళందరూ ఎస్ఏపీ పార్ట్నర్స్ అన్నమాట. ఓకే. సో, ఇంప్లిమెంటేషన్, ఆథరైజేషన్ ఉంటాయి ఈట్లికి. వీటిని చేయటానికి ఇంప్లిమెంటేషన్, ఆథరైజేషన్ ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ టెస్టింగ్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్, రైస్‌సిఫ్ సో, ఇలా మనకి ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి ఇది మనం చేయాల్సిన పనన్నమాట. ఓకేనా? సో, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది టీసీఎస్, ఐబీఎం, కాగ్నిజెంట్ ఓకే. టాలీ ఇది మనకి ఒక ఐడియా. ఓకే. ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో, మనకి టెస్టింగ్‌లో ఇంప్లిమెంటేషన్స్ మనకి చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే, సో, ఇప్పుడు ఈ టీసీఎస్ అనేది బిడ్‌ని యాక్సెప్ట్ చేసి, ఓకే. వాళ్ళ ప్రైస్ వాళ్ళ కోటేస్తది. మాకు 55 క్రోర్స్ పడుతుంది మాకు. ఓకే. సో, ప్రాజెక్ట్ అనేది 20 ఇయర్స్, 20 మంత్స్‌లో చేసి పెడతామండి. సో, ఐబీఎం వచ్చేటప్పటికి మాకు బిడ్ ప్రైస్ కంటే తక్కువ చేసి పెడతాం. మార్కెట్‌లో సో, 16 మంత్స్‌కే చేసి అనొచ్చు. సో, కాగ్నిజెంట్ ఏంటంటే 60 క్రోర్స్ పడుతుంది. మాకు స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటది. అంతా గూడా సో, మా బిడ్ ప్రైస్ ఇది అని చెప్పి ఎవరికి వాళ్ళు బిడ్ ప్రైస్ ఇస్తే, వాళ్ళలో నుంచి ఎవరిని పిక్ చేసుకోవాలి అనేది ఫైనలైజ్ చేసేది ఓన్లీ టీవీఎస్‌కుంటది. సో, టీవీఎస్ ఏం చేసిందంటే వీళ్ళందరిని కాదనుకోని వీళ్ళని ఫైనలైజ్ షార్ట్ లిస్టెడ్. అంటే ఏంటి ప్రాజెక్ట్ షార్ట్ లిస్టెడ్ అవుద్ది. ఇవన్నీ బయట ఎవరు మీకు చెప్పరండి ఇలాంటి విషయాలన్నీ. ప్రాజెక్ట్ ఎలా షార్ట్ లిస్ట్ అవుతుందనేది గూడా మన క్లాస్‌లో చెప్తాం. అది మన దగ్గరున్న స్పెషాలిటీ. ఓకే. సో, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. అంటే నువ్వు వితిన్ ది బడ్జెట్‌లోనే ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్‌లోనే కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది.
ఇప్పుడు ఈ టీసీఎస్ హడావుడిగా ఏం చేస్తుందంటే, ఈ టీసీఎస్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్‌ని లింక్ చేసుకుంటుంది. వీళ్ళకి థర్డ్ పార్టీ పార్ట్నర్స్ ఉంటారు. మీరు కూడా పార్ట్నర్స్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ మీ దగ్గర కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే మీరు కూడా థర్డ్ పార్టీ పార్ట్నర్స్ అవ్వచ్చు టీసీఎస్‌కి. సో, మీరు పేరోల్‌గా అంటే థర్డ్ పార్టీ పార్ట్నర్స్ ఓన్ పేరోల్ కూడా పెట్టుకుంటది. వీళ్ళ డ్యూటీ ఏంటంటే రిక్రూట్‌మెంట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే 100 నుంచి 150 మంది ఉంటారు కన్సల్టెంట్స్. ఎంఎం అయితే దగ్గర దగ్గర 5 నుంచి 10 మంది ఉంటారు. సో, ఎంఎం కన్సల్టెంట్ 5 నుంచి 10 మంది. ప్రాజెక్ట్ సైజ్‌ని బట్టి చెప్తున్నా చిన్నయి, పెద్దయి. ఇప్పుడు ఈ ఎంఎం అంటే మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి. ప్రాజెక్ట్ అంటే ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్‌డి, పీపీ, క్యూఎం అన్నీ కలిపి చెప్పింది 100 నుంచి 150. ఓకే. సో, మరి థర్డ్ పార్టీ పార్ట్నర్స్ ఈ కాంటాక్ట్ అయితే పార్ట్నర్స్ డ్యూటీ ఏంటంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఇవి. వీళ్ళేం చేస్తారంటే మీకు ఇంకా నౌకరీ ఆటిలో ఇటిలో పోస్ట్ చేసేసి జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేసేసి వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎం వేకెన్సీస్ 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 2 ఉన్నాయి అని చెప్పి పెడతా ఉంటారు. సో, వీళ్ళేంటంటే వీళ్ళ టీసీఎస్‌కి క్లయింట్‌ని వీళ్ళకి పంపిస్తారు. ఈ టీసీఎస్ పంపిస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. రిక్రూటింగ్ ఏజెన్సీ అనుకుందాం. హార్స్ పవర్ రిక్రూటింగ్ ఏజెన్సీ అనుకుందాం. ఒక సంస్థ. ఇదొక రిక్రూటింగ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇదేం చేస్తదంటే హంటింగ్ స్టార్ట్ చేస్తది. జాబ్ హంటింగ్. అంటే ఎవరిని జాబ్ హోల్డర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం. ఈ హంటింగ్‌లో ఏంటంటే వీళ్ళు ఇక్కడికి డిప్లాయ్ చేస్తారు. టీసీఎస్‌లో ఇంటర్వ్యూ వచ్చేలా కండక్ట్ చేస్తారు. సో, టీసీఎసోడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి క్లయింట్‌తో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. సో, ఇద్దరు ఇంటర్వ్యూ అయిపోయిందనుకోండి. సో, మీకు హెచ్ఆరోళ్ళు టీసీఎస్ నుంచి హెచ్ఆరోళ్ళు కాంటాక్ట్ అయ్యి, సో, కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఏపీ ఎంఎం పొజిషన్. సో, వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అవి నెక్స్ట్. అంటే దగ్గర దగ్గర మీకు ఇంటర్వ్యూలో సెలక్షన్ అవ్వాలి అంటే, ఇంటర్వ్యూలో మీరు సెలక్షన్ అవ్వాలి అంటే, సో, 2 టెక్నికల్ రౌండ్స్‌ని క్లియర్ చేయాలన్నమాట. సో, 2 టెక్నికల్ రౌండ్స్‌ని క్లియర్ చేయాల్సుంటది. ఇంటర్వ్యూలో సెలక్షన్ అవ్వాలంటే 2 టెక్నికల్ రౌండ్స్‌ని, 1 హెచ్ఆర్ రౌండ్‌ని క్లియర్ చేయాలన్నమాట. ఓకే. ఈ టెక్నికల్ రౌండ్స్ వచ్చేటప్పటికి ఒకటి టీసీఎస్ నుంచి అవ్వచ్చు. ఒకటి స్క్రీనింగ్ ఉంటది. స్క్రీనింగ్ ఉన్న తర్వాత ఒకటి ఫైనల్ రౌండ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ మేనేజర్‌తోనో లేకపోతే మేనేజరల్ రౌండ్ ఉంటది. సో, కాబట్టి స్క్రీనింగ్ అయిపోతే మనకి ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ రౌండ్ ఉంటది. తర్వాత మీరు హెచ్ఆర్ వచ్చిందంటే పెద్దేముండదు. హెచ్ఆర్‌లో జస్ట్ సాలరీ డిస్కషన్స్ ఎక్కడ పని చేసాం అంతవరకే. అది అందరూ కూడా హెచ్ఆర్‌ది ఇక్కడ రోల్ తక్కువ. ఐటీలో చాలా తక్కువన్నమాట. హెచ్ఆర్ రోల్ ఏంటంటే సో, టెక్నికల్ రౌండ్ క్లియర్ అయితే ఇయన్నీ పట్టించుకోరు. గ్యాప్‌లేమున్నాయి, ఇయేమున్నాయి టెక్నికల్ రౌండ్ క్లియర్ అయితే చాలు. హెచ్ఆర్ రౌండ్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఓకే. సో, కాబట్టి రేపొద్దున మీకు 2 ఇంటర్‌వ్యూస్ మీరు సెలక్షన్ అవ్వాలి. అండ్ 1 హెచ్ఆర్ రౌండ్. అంటే 3 రౌండ్స్ క్లియర్ అయితే అప్పుడు మీకు ఇంట్లో నుంచి ఏదో ప్రాజెక్ట్ క్లయింట్ లొకేషన్‌కి డిప్లాయ్ చేయొచ్చు. క్లయింట్ దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ ప్రాజెక్ట్స్‌లో ఎక్కడో చోట మీకు డిప్లాయ్ చేయొచ్చు. ఈ టీసీఎస్ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇదే కాదు. వీళ్ళ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్స్‌కి మీ ప్రొఫైల్‌ని బట్టి మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళేంటంటే వాళ్ళకి టీసీఎస్‌కి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇప్పుడు 10 ఇయర్స్‌లో సారీ 20 మంత్స్‌లో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 20 మంత్స్‌లోనే కంప్లీట్ అయిపోవాలి ప్రాజెక్ట్. అంతేగాని వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు. కాబట్టి ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌ని కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ మార్కెట్‌లో ఎంచుకుంటారు. ఓకే. 4+ నుంచి స్టార్ట్ అవుతది. 4+ ఇయర్స్ నుంచి 10+, 12+, 13+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్లిమెంటేషన్‌కి కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న పర్సన్స్ రిక్రూట్ చేసుకుంటారు. 10+, 12+ అంటే దగ్గర 40,00,000, 30,00,000 ఉంటది ప్యాకేజ్. ఓకే. ఎస్ఏపీలో 10+ ఇయర్స్, 12+ అంటే మరి ఐటీలో పనిచేసాడంటే దగ్గర దగ్గర 40-30 మినిమమ్ 25 అబోవ్ ఉంటుంది. మినిమమ్ 40, 50, 60 కూడా ఉంటుంది. 10 ఇయర్స్ చేస్తే ఎస్ఏపీలో ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోవచ్చు. సో, మీకేంటంటే ఇక్కడ మీకు డిజిగ్నేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, సో, మనకి 1-3 ఇయర్స్ లోపల ఉన్నట్లయితే మిమ్మల్ని అసోసియేట్ అని అనొచ్చు. అసోసియేట్. ఓకే. అసోసియేట్ కన్సల్టెంట్. సో, అసోసియేట్ కన్సల్టెంట్స్. సో, అలాగే మీకు 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మిమ్మల్ని కన్సల్టెంట్ అంటారు. ఓకే. సో, 5 ఇయర్స్ నుంచి మీకు 10 ఇయర్స్ ఉన్నట్లయితే సీనియర్ కన్సల్టెంట్. సో, అలాగే 7 ఇయర్స్ నుంచి అబోవ్ ఉన్నట్లయితే మనకి
7 ఇయర్స్ నుంచి 12 లేదా 13 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. 13 ఇయర్స్ నుంచి అంటే ఇక్కడ 7 ఇయర్స్ నుంచి అలాగే 8 ఇయర్స్ నుంచి అంతకంటే అబోవ్ ఉంటే ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యే ఛాన్స్. కాబట్టి మీరు ఈ లెవెల్స్‌కైతే ఎళ్ళలేరు. మినిమమ్ ఈ లెవెల్‌లో ఉంటారు. ఇప్పుడు జాబ్‌లు ఎతుక్కునే వాళ్ళందరూ కూడా. ఓకే. ఈ లెవెల్‌కెళ్ళాలంటే స్టాండర్డ్ ఎక్కువ ఉండాలి మీ దగ్గర. ఓకే. ఈ డిజిగ్నేషన్స్‌తో మీరు రేపొద్దున జాయిన్ అవుతారు కంపెనీలో. ఓకే. కాబట్టి మీకు ఈ డిజిగ్నేషన్ ఉంటే తక్కువ సాలరీ ప్యాకేజ్ వచ్చేటప్పుడు మీకు 2.5 లాక్స్ నుంచి 6 లాక్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, ఆ కన్సల్టెంట్ లెవెల్‌లో 5 లాక్స్ నుంచి మినిమమ్ ప్యాకేజ్ 12 లాక్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, మరి సీనియర్ కన్సల్టెంట్ అంటే 8 లాక్స్ నుంచి అంటే బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్, ప్రీవియస్ సాలరీ అన్నీ కన్సిడర్ అవుతాయి. 25 లాక్స్ వరకు వచ్చే ఛాన్స్. 25-30 లాక్స్ వరకు వచ్చే ఛాన్స్. ఓకే. సో, లీడ్ అంటే మరి ఇది కూడా 13 లాక్స్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. సో, 35 లాక్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఏపీ ఎంఎంఏ చెప్తున్నాను. ఓకే. సో, ఇది ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మరి దగ్గర దగ్గర 15 లాక్స్ నుంచి అంటే బేస్డ్ అపాన్ ఎక్స్‌పీరియన్స్. పాతోళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా టైం పడుతుంది. 50 లాక్స్ వరకు ఉండే ఛాన్సెస్. సో, మాక్సిమం ఈ కెరియర్ అనేది 50 లాక్స్ లోపల ఎండ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ కూడా ఎళ్ళొచ్చు. యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మీ కెరియర్ అనేది మాక్సిమం 50 లాక్స్. 50 లాక్స్ వరకు నీకు క్లోజ్ అయిపోతుంది కెరియర్. ఓకే. సో, ఇది మీరు తెలుసుకోవాల్సింది. మాక్సిమం ఏ ఐటీ కంపెనీలో పనిచేసేవాడు ఎవ్వరైనా సరే యావరేజ్ 10 ఇయర్స్ పనిచేస్తారంతే. మాక్సిమం 10 ఇయర్స్ ఆ తర్వాత బిజినెస్ బాగా డబ్బులు సంపాదించుకొని ఓకే. అప్పటికి ఒక 2 కోర్స్, 3 కోర్స్ ఎర్న్ చేసేస్తారు తెలియకుండా. సో, ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టడమో, లేపోతే హౌస్ కొనుక్కోవడమో, లేపోతే రియల్ ఎస్టేట్ చేసుకోవడమో, లేపోతే సినిమాలు చూసుకోవడమో, లేపోతే ఇలాంటివి ఉంటాయి. ఫ్యాషన్‌లోకెళ్ళిపోతారనమాట. సో, కాబట్టి అప్పటికి ఒక 5 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్ వరకు ఎర్న్ చేయగలుగుతారు మాక్సిమం. ఓకే. సో, అదే మనకి కొన్ని ఆపర్చునిటీస్ అబ్రాడ్‌లో కూడా తగులుతా ఉంటాయి. అప్పుడు ఇంకా ఎర్న్ చేసుకునే ఛాన్సెస్. ఓకే. సో, ఇది మనకి మాక్సిమం కెరియర్ ఎండ్ అయ్యే లోపల ఒక 10 క్రోర్స్ వరకు వెనకేసుకునే ఛాన్సెస్. మీరు అబ్రాడ్‌లోకెళ్తే ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం ఇండియాలో అయితే 5-10 క్రోర్స్ మిడిల్‌లో ఒక 15 ఇయర్స్ 10-15 ఇయర్స్ పనిచేస్తే అంతవరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉండే అవకాశాలుంటాయి. అది మీరు ఎలా చేసుకున్నా సరే ఉంటాయి. ఓకే. సో, ఇది మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. ఓకే. ఏదైనా కోర్స్‌లో జాయిన్ అయ్యామంటే ఊరినే జాయిన్ అవ్వటం కాదు. దాని గురించి మనకి బ్యాకప్ ప్లాన్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే. ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ అవ్వాలి అంటే మరి ఓకే. ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ నువ్వు అవ్వాలి అంటే నీకు ఏ స్కిల్ సెట్ ఉండాలి? అంటే రేపొద్దున ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు ఎలాంటి స్కిల్స్ నీ దగ్గర ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ లేకపోతే ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ కింద నువ్వు నిలబడలేవు. ఓకే. సో, ఒకవేళ మీకు ఆ స్కిల్స్ రాకపోయినా మన ట్రైనింగ్ సెషన్‌లో ఆ స్కిల్స్‌ని వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. ఓకే. ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ మనం అవ్వాలి అంటే ఫస్ట్ విషయం ఏంటంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో, బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ అంటే కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, స్టోరేజ్ లొకేషన్స్ ఎక్కడున్నాయి. సో, మనకి క్లయింట్ ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఓకే. సో, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఎలా అమ్ముతాడు, ప్రాసెస్ ఏంటి, సెల్లింగ్ ప్రాసెస్ ఏంటి, ప్రీ సేల్స్ ప్రాసెస్ ఏంటి, పోస్ట్ సేల్స్ ప్రాసెస్ ఏంటి, అలాగే మనకి పర్చేసింగ్ యాక్టివిటీస్ ఎలా చేస్తాడు, దానికి ఏమేమి అప్రూవల్స్ కావాలి, ఇలాంటియన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో, కస్టమర్స్ ఎక్కడుంటారు, లోకలా, ఇంటర్నేషనలా, డొమెస్టికా ఇయన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్‌లో పార్ట్ అన్నమాట. సో, అలాగే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. రిక్వైర్మెంట్ అంటే ఎస్ఐపి కన్సల్టెంట్ కింద మనం క్లయింట్‌తో మాట్లాడి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాల్సుంటది. వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. అదంతా కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అలాగే మీకు కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ కాదు కావాల్సింది. ఫ్రెషర్ అయితే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో, ఎక్స్‌పీరియన్స్ మనం గెయిన్ చేసుకున్నాలంటే
మన దగ్గర ట్రైనింగ్ సెషన్‌లో మనం రియల్ టైమ్ ట్రైనింగ్ చెప్తాం కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు మెల్లమెల్లగా వస్తుంది. అంటే ఎక్స్‌పీరియన్స్ కాదు, నాలెడ్జే అది కూడా. మీరు రియల్ టైమ్ సర్వర్‌లో, రియల్ టైమ్ సిస్టమ్‌లో పనిచేసినప్పుడే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. కాబట్టి మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నాకు లేదు సార్, నాకు మరి ఎలా అంటే అందరూ అలాగే మీకులాగే ఓకే. అందరూ మీకులాగే ఉన్నారు. అందరూ కోర్స్ నేర్చుకొని వెళ్తున్నారు. సో, టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏమేమి చేస్తాడు అనే దాని మీద కూడా ఎక్స్‌పీరియన్స్ లేదా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే డేటా మైగ్రేషన్ మీద కమాండ్ ఉండాలి. డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి ఎలా డేటా తీసుకొస్తాము అనే దాని మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ మీద, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద, కాన్ఫిగరేషన్ మీద, టెస్టింగ్ మీద, ఎస్ఏపీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద, అలాగే డేటా మైగ్రేషన్ మీద, ఓకే. సో, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ మీద, సో, ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రాజెక్ట్ యాక్టివిటీస్ మీద సో, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. అలాగే ప్రొయాక్టివ్ మైండ్ అయి ఉండాలి. ప్రొయాక్టివ్ మైండ్ అంటే అడ్వాన్స్‌గా ఆలోచించాలి. అలాగే ఆర్&డి చేయగలగాలి. ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్. అంటే ఏంటి? సో, ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేయాలన్నమాట. ఆర్&డి స్కిల్స్ ఉండాలి. ఓకే. అలాగే సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్. ఓకే. సాఫ్ట్ స్కిల్స్, అలాగే మీకు హార్డ్ స్కిల్స్ ఉండాలి. ఓకే. సో, అలాగే మంచి కమ్యూనికేషన్‌ని మెయింటైన్ చేయాల్సుంటది కలీగ్స్‌తో. ఓకే. సో, మెయింటైన్ గుడ్ రిలేషన్. సో, కలీగ్స్‌తో మనకి సో, మెయింటైన్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ కలీగ్స్. కలీగ్స్‌తో మనం మాట్లాడగలిగే స్కిల్ సెట్ అనేది మనకి ఉండాలన్నమాట. సో, ఆ స్కిల్ సెట్ మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే. సో, అలాగే మీకు మంచి కమ్యూనికేషన్‌తో పాటు అంటే సో, స్టాండర్డ్ ప్రాసెస్ తెలిసుండాలి. ఓకే. సో, ప్రొయాక్టివ్ మైండ్ ఉండాలి. సో, అలాగే అడ్వాన్స్‌గా థింక్ చేసుండాలి. ఓకే. సో, మన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉండాలి. అలాగే ఈమెయిల్ స్కిల్స్. ఈమెయిల్ రైటింగ్ మీద కమాండ్ ఉండాలి. ఎందుకంటే రేపొద్దున్న క్లయింట్స్‌తో మనం మాట్లాడేటప్పుడు ఈమెయిల్ రాస్తా ఉంటాం. సో, అలాగే టెలిఫోనీ స్కిల్స్ లైట్‌గా ఉంటే సరిపోతుంది. ఫుల్‌గా గూడా ఉండాల్సొస్తది ఇక్కడ. టెలిఫోనిక్ స్కిల్స్ ఉండాలి. ఓకే. టెలిఫోనిక్ స్కిల్స్ ఉండాలి. ఓకే. ఇవి ఉండాలి. అన్నీ ఎవరికి ఉండరు. వస్తే ఆటోమేటిక్‌గా అయ్యే వస్తాయి. మెల్లగా జాయిన్ అయితే కంపెనీలో అయ్యే వస్తాయి. బట్ జాయిన్ అయ్యేటప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్. ఈ స్కిల్స్ ఉంటే తొందరగా ప్యాకేజ్ గూడా మంచి ప్యాకేజ్‌ని కొట్టేయొచ్చు. అండ్ జాబ్‌లో కూడా ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. లేకపోయినా సస్టైన్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని ట్రబుల్స్ ఆహ్, స్టబ్ ఈ ఈ ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్‌ని ఫేస్ చేయాలొస్తది ఇనిషియల్‌గా. అర్థమైందా? సో, బిజినెస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీలో జాయిన్ అయిన బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత రిక్వైర్మెంట్‌ని మనం గ్యాదర్ చేయాల్సొస్తది. కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. టెస్టింగ్ చేయగలగాలి. అలాగే డాక్యుమెంటేషన్ నీకు తయారు చేయగలగాలి. సో, డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది చాలా క్రూషియల్. డాక్యుమెంటేషన్ పార్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి వీక్లీ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవ్వాల్సొస్తది. అడ్వాన్స్‌గా ఆలోచించాల్సొస్తది. ఓకే. సో, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవ్వాల్సొస్తది. అలాగే బిహేవియర్ గూడా మీకు మంచిగా ఉన్నట్లయితే, సో, మంచి బిహేవియర్ ఉన్నట్లయితే, సో, బిహేవియరే చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఎక్కువుంటది. ఐటీలో జాయిన్ అవ్వడం ప్రతి ఒక్కడికి యాటిట్యూడ్ చూపిస్తా ఉంటారు. కంపెనీలో కొత్తగా జాయిన్ అవ్వంటే యాటిట్యూడ్ చూపిస్తా ఉంటారు. సో, అలాగే పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ పాలిటిక్స్‌ని ఇవన్నీ యాటిట్యూడ్‌ని తట్టుకొని సో, ఫేస్ చేయగలిగే ఆ పొటెన్షియల్‌ని మనం ఎర్న్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని భయపడిపోయి పారిపోకూడదు. ఓకేనా? అంటే సో, ఇది ఓవరాల్‌గా ఒక ఎస్ఏపీ ఎంఎంకి కావాల్సిన స్కిల్ సెట్. నాట్ ఓన్లీ ఎంఎం, ఎఫ్ఐసీఓ గన ఇదే చెప్తాం. బట్ పేరు మార్చి ఎంఎం అంటాం అంతే. ఓకే. సో, కాబట్టి ఈ స్కిల్ సెట్ మీకు ఉన్నట్లయితే ఎస్ఏపీ ఎంఎంలో సర్వైవల్ ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా సక్సెస్ అవుతారు. ఒకవేళ లేకపోతే మనకి ఇంకా 3 మంత్స్ టైమ్ ఉంది. సో, ఆ 3 మంత్స్ టైమ్‌లోనే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో, మీకు ట్రబుల్ షూటింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ట్రబుల్ షూట్ చేయడం అంటే ఇష్యూని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయటం అన్నమాట. సాల్వింగ్ స్కిల్స్ అన్నమాట. అంటే ఆ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో, మీలో ఎంతమందికి లెటర్ రైటింగ్ వచ్చండి?
చార్ట్‌లో యెస్ అని పెట్టండి. లెటర్ రైటింగ్ నేను 5 మినిట్స్‌లో ఏదైనా డ్రాఫ్ట్ చేయగలను. 5 మినిట్స్ టైమ్‌లో ఏ కైండ్ ఆఫ్ లెటర్ రైటింగ్‌నన్నా నేను డ్రాఫ్ట్ చేయగలను అన్న వాళ్ళు చార్ట్‌లో యెస్ పెట్టండి. 5 మినిట్స్‌లో నేను ఏ కైండ్ ఆఫ్ లెటర్‌నైనా డ్రాఫ్ట్ చేయగలను. ఇప్పుడు ఒక లెటర్ చెప్తాను. 5 మినిట్స్‌లో డ్రాఫ్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది అన్నవాళ్ళు చార్ట్‌లో యెస్ అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్‌కి ఈమెయిల్ రైటింగ్ రాయాలి. ఓకే. సో, వెండర్‌కి ఈమెయిల్ రైటింగ్ రాయాలి. ఈమెయిల్ రాయాలి వెండర్‌కి. ఏమని రాయాలి అంటే క్వాంటిటీ అలాగే ప్రైస్, క్వాంటిటీ, ప్రైస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్డర్ చేసిన క్వాంటిటీ వెండర్‌కి 100 అయితే వాడు పంపించింది మనకి 98 క్వాంటిటీ. ఓకే. క్వాంటిటీ వేరియన్స్ ఉంది. అలాగే మనం ఆర్డర్ చేసిన ప్రైస్ రూ. 100 అని చెప్తే వాడు రూ. 98 పంపించాడు. సో, ఇక్కడ 28 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ కాన్ఫిడెన్స్‌గా చెప్పగలిగారు. ఓకే. సో, కానీ ఇక్కడ మరి చాలా మంది స్టూడెంట్స్ మనకి తెలియకుండానే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ సీక్రెట్. మిగతా వాళ్ళకి కూడా తెలిసే ఉంటది. మిగతా వాళ్ళకి కూడా తెలిసే ఉంటది. మరి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఇది చెప్తున్నా. సో, ఇప్పుడు నేను మీకు 1 మినిట్‌లో జస్ట్ 1 మినిట్‌లో మీరు ఎలాంటి ఈమెయిల్ అయినా డ్రాప్ చేయొచ్చు. రాకపోయినా సరే. మినిమమ్ ఇంగ్లీష్ స్కిల్స్ వస్తే చాలు. ఈమెయిల్ డ్రాప్ చేస్తారు. 5 మినిట్స్ కాదు. 1 మినిట్‌లో డ్రాప్ చేసేస్తారు. సో, మీరు అందరికీ ఏంటంటే ఇక్కడ చెప్పేదేంటంటే మనకి చాట్ జీపీటీ అనేది ఒకటి కొత్తగా మనకి మార్కెట్‌లో ఎప్పుడో నుంచి ఉంది. కానీ చాట్ జీపీటీని యూజ్ చేసి మీరు ఏ ఈమెయిల్ అయినా సరే మీరు రాసేసుకోవచ్చు. కాబట్టి ఈమెయిల్ రైటింగ్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెండర్‌కి రాయాలి. ఈమెయిల్ రాయాలి. రైట్ యాన్ ఈమెయిల్ మీకొచ్చిన లాంగ్వేజ్‌లో రాయండి. ఇక్కడ రైట్ యాన్ ఈమెయిల్ టు వెండర్. ఓకే. సో, రిగార్డింగ్ లేకపోతే ఊరికే రిగార్డింగ్ డిఫెక్టివ్ గూడ్స్. సో, గూడ్స్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఆహ్, డిఫెక్ట్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి నీడ్ టు రిటర్న్ ద సేమ్ అని చెప్పి రాయాలి. ఒక ఈమెయిల్ నీకు నచ్చినదే రాసుకో. ఓకే. సో, ఇది రాయాలి. దీని మీద ఇలా చెక్ చేసేసి నువ్వు ఇక్కడ ఇచ్చేసావనుకో, అది ఈజీగా నీకు ఒక డ్రాఫ్ట్ ఇచ్చేసి నీకు రాసి పెట్టేస్తది. 1 మినిట్‌లో రాసేయి. చూసారా? రీఫండా, క్రెడిట్ నోటా? సో, 1 మినిట్‌లో రాసి పడేస్తుంది. ఇదే మీరు కాపీ పేస్ట్ చేసుకొని కొంచెం ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకొని పంపించేస్తారు. అంత ఏముండదు. I hope this email finds you well. I'm writing to bring to your attention an issue regarding the recent delivery from your end. We have received described good 50 units on the product X. ఇక్కడ పేర్లు మార్చుకోవడం, ఇన్వాయిస్ నంబర్ మార్చుకోవడం, డేట్ మార్చుకోవడం. Upon inspection, we found that some of the items were defective, specifically brief. ఓకే. సో, ఇంతకంటే నీట్‌గా ఎవరు రాస్తారు? ఇయన్నీ కూడా నీట్‌గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా ఇంకో మెయిల్ రాయాలి. రైట్ యాన్ ఈమెయిల్ టు వెండర్ రిగార్డింగ్ ప్రైస్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ ఉంది. సో, కామా పెట్టుకోండి. ఆర్డర్డ్ ప్రైస్. ఆర్డర్ ప్రైస్ ఏంటంటే సో, ఆర్డర్ ప్రైస్ రూ. 100. ఓకే. సో, ఇన్వాయిస్ ఎంతుంది? ఆడిచ్చిన ఇన్వాయిస్‌లో 110 ఉంది. ఓకే. సో, అలాగే క్వాంటిటీ 100 క్వాంటిటీ ఆర్డర్ చేసాం. బట్ రిసీవ్డ్ ఎంత? 98 రిసీవ్డ్. దీని మీద ఎలా రాయాలో తెలీదు ఈమెయిల్. ఓకే. నీకొచ్చిన లాంగ్వేజ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లైనా ఇచ్చి కొట్టు. చూడండి ఎంత చక్కగా రాసి పెట్టేస్తదో మీకు. సో, ప్రైస్ వేరియన్స్, క్వాంటిటీ వేరియన్స్ ఓకే. ఎంత చక్కగా రాసి పెట్టింది. ఇంత చక్కగా హ్యూమన్ బీయింగ్ రాసినట్టు రాసింది. సింపుల్ లాంగ్వేజ్ అన్నప్పుడు సింపుల్ లాంగ్వేజ్ రాసి పెట్టింది. ఇంత చక్కగా మీకు ఈమెయిల్ రైటింగ్ డ్రాఫ్ట్ చేయిస్తుంది చూసారా? సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్‌ఏక్ ఉందిప్పుడు. సో, ఎవరో డాక్టర్‌ని కన్సల్టెంట్ అవ్వాలి. ఎందుకు? సో, హెడ్‌ఏక్ 18 ఇయర్స్ అబోవ్. ఏం కావాలన్నా సినిమా కావాలంటే సినిమా స్టోరీ రాసి పెట్టండి. పారాసిటమాల్. ఓకే. ఎన్ని గ్రాములు తీసుకోవాలి? రోజుకి ఏం తీసుకోవాలన్నది కూడా వచ్చేసింది. ఐబ్రోఫిన్ ఇదన్నా యూజ్ చేసుకో, ఆస్పిరిన్ అన్నా యూజ్ చేసుకో. ఇలా టాబ్లెట్స్ కూడా రికమెండ్ చేసి పెట్టు. కాబట్టి సో, రేపొద్దున్న మీరు మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ఈమెయిల్ రాసి పెట్టాలి. ఓకేనా? సో, ఒక ఈమెయిల్ ఏం రాయాలి? లీవ్ కావాలని రాయాలి. సో, రైట్ యాన్ ఈమెయిల్ టు
your project manager regarding leave. Okay, for 3 days. 3 days. ఏదో రాయండి, మీకు తెలిసింది. మీకు వచ్చిన లాంగ్వేజ్ రాయండి. ఎమర్జెన్సీ. ఓకే, కొట్టండి. దీన్ని యూజ్ చేసి మీరు అద్భుతాలు కూడా సృష్టించవచ్చు. తర్వాత మీకు అర్థమవుతుంది ఎస్ఏపిని ఎలా యూజ్ చేస్తాం మనం దీంట్లో. చూసారా, చక్కగా ఒక ఈమెయిల్ రాసి పెట్టేసిందా. ఓకే, కాబట్టి ఇలా మీరు ఈ ఈమెయిల్ కమ్యూనికేషన్ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 1 మినిట్లో మీరు నేర్చుకోవచ్చు జాబ్లో. అలా మీరు కావాల్సిన విధంగా మీరు డ్రాప్ చేసుకోవచ్చు, తప్పులు లేకుండా సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇది ప్రస్తుతానికైతే మరి 10 మెంబర్స్ ఎంతమందో కాన్ఫిడెన్స్గా చెప్పగలిగారు, మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు. ఓకే, సో మరి ఆ 10 మెంబర్స్లో నాకు తెలిసి ఎంతమందికి తెలిసి ఉండదు, ఒక 5-6 మెంబర్స్ తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి కూడా తెలిసే ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు అందరికీ. కాబట్టి అందరికీ సేమ్ చెప్పాలి కాబట్టి సేమ్ చెప్తున్నాం. మరి ఈ క్లాస్ ద్వారా మీకు ఈ ఈమెయిల్ రైటింగ్ రాయగలను అని చెప్పి ఎంతమందికి కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళందరూ కూడా. సో జస్ట్ ఏంటంటే మీరు పెట్టాల్సింది ఏంటంటే సింపుల్ ఎస్ అని పెట్టండి. జస్ట్ ఎస్ సింబల్ పెట్టండి, వైఎస్ కాకుండా జస్ట్ ఎస్ సింబల్ పెట్టండి. ఎస్, ఓన్లీ ఎస్ అని చెప్పి పెట్టండి, ఎస్ సింబల్. ఓకే, ఇది రెస్పాన్స్. ఇలా ఉండాలి రెస్పాన్స్. ఓకే, చేయగలరు కదా. ఈమెయిల్ రైటింగ్ మీద టెన్షన్ పోయింది కదా అందరికీ కూడా. ఈమెయిల్ రైటింగ్ అనేది టెన్షన్ పోయింది కదా అందరికీ కూడా. అదే మన ఎక్స్పెక్టేషన్. ఓకేనా. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో మరి రిజిస్ట్రేషన్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ కాదర్ సార్ని, బాబు సార్ని కాంటాక్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు. అలాగే సో ఇమీడియట్గా మనకి సర్వర్ కూడా తెచ్చుకుంటే మనకి సర్వర్లో క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మనం. సో కాబట్టి సో ఫస్ట్ ఈ 2 యాక్టివిటీస్ని కంప్లీట్ చేయండి. సో మరి ఫస్ట్ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇది అందరికీ సేమ్, ఇందులో ఎటువంటి పాత దాంతో సంబంధం లేదు. ఆల్రెడీ మరి జాయిన్ అయ్యి ఆల్రెడీ ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు 2 వీడియోస్ మిస్ అయ్యారు మీరు. ఈ 2 వీడియోస్ మీకు చార్ట్లో పెడుతున్నాను, క్లాస్ 1, క్లాస్ 2. ఓకే, ఫాలో అవ్వండి, ఈ వీడియోస్ చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో సేమ్ టైం. Thank you, sir. Thank you.